కనిపించలేదా? లేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు పాకెట్ లో వేసుకోవడం నేను చూశాను. నువ్వు ఆ డాలర్ చూడాలని నేను అక్కడ వేశాను. వచ్చింది నీకోసం ప్రభా. ఆ రోజు రైల్వే గేట్ దగ్గర నేను చూశాను. చిన్నప్పుడు నన్ను చూడగానే నీలో ఎంత సంతోషం కనిపించేదో అంత సంతోషం ఆ క్షణం నీ కళ్ళల్లో చూశాను. నీ మనసులో నేను తప్ప ఎవ్వరూ లేరని అర్థమైంది. కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు నీతో ఇష్టం లేనట్టు బిహేవ్ చేశాను. నువ్వు నా కోసం చేసిన ప్రతి పని నీపై నా ప్రేమను రెట్టింపు చేసింది. ఏ అమ్మాయికి లేని అదృష్టం నేను నిన్ను ప్రేమిస్తూ నువ్వు నన్ను ప్రేమిస్తూ నీతో ఇంకా ప్రేమించేలా చేసుకోవాలి. అమ్మా నందిని, ఏంటి మళ్ళా చూస్తావా? మీ తాతయ్య, అత్తయ్య, మామయ్య. ఎందుకురా కథ చెప్పి నన్ను ఎర్రి నా కొడుకుని చేసావు? ఇంకా నువ్వు అదృష్టవంతుడివేరా. నా కూతురు ఇప్పటికీ నిన్నే లవ్ చేస్తోంది. నేను చెప్పింది అబద్ధమేనా? నిజంగా నా మనసులో నందిని ఉంది సార్. నందిని 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 ఏంట్రా ఏంట్రా నందిని మర్చిపోదాన్ని. ఎవరి దగ్గరికి రావద్దు. నాగు మీరు చూసి బాధపడి కన్నీళ్లు కార్చగలరేమో, కానీ నొప్పి నాది. మీ స్వార్థం కోసం మీకు ఇష్టమైన పెళ్లి చేస్తే తర్వాత బాధపడాల్సింది నేను. ప్రభాని ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమించట్లేదు. చెప్పింది నువ్వు అమ్మని ఎంతగా ప్రేమించావో చెప్తుండేవాడివి. ప్రభా నన్ను అంతకన్నా ఎక్కువగా ప్రేమించాడు. సారీ, నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇన్నాళ్ళు మేము సత్యాము బతికాము పట్టించుకోకుండా ఇప్పుడు మనం ఇష్టపడ్డాడని అన్ని మర్చిపోయి మమ్మల్ని కలుపుకుంటాడు. అదే నా కూతురు లేకపోతే ఈ పెద్ద మనుషులు కలిసేవాడా?
20 ఏళ్ళ నుంచి నన్ను క్షమించమని నువ్వు వాళ్ళ ఇంటి చుట్టూ కుక్కలా తిరిగినా నిన్ను క్షమించలేదు. కానీ నువ్వు నా ప్రేమను గెలిపించి 20 ఏళ్ళు నరకం అనిపించావురా. అందుకే రక్త సంబంధం ఉన్న తండ్రి కన్నా ఏ సంబంధం లేని నువ్వేరా నాకు ముఖ్యం. నువ్వే ముఖ్యం. నీ కొడుకును ప్రేమించిన కూతురు జీవితం ముఖ్యం. ఎవరేమనుకున్నా సరే నీ కొడుకే నాకు. ఎన్నాళ్ళు నేను ఎంత తప్పు చేశానో నాకు బాగా తెలుసు. కానీ కొడుకుని ఒప్పుకోవడానికి నాకు వచ్చింది. ఒరే విశ్వం, ఈ పెళ్లి జరిపించడం కోసమే నేను మీకు దగ్గర పడుకోలేదు. నేనే మీకు దగ్గర మీ స్నేహానికి నా మనవడికి ఈ పెళ్లి చేద్దాం అనుకున్నాను. నందిని ఇక్కడికి వస్తుందండి. దీనికి యాక్సిడెంట్ అయిందని కథ చెప్పావు. ఆ కథని ఇప్పుడు నిజం చేస్తాను. అది బతకూడదు. ఏం చెప్తా